అందరికీ మరణాత. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనములు జాగ్రత్తగా పఠించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చాలండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును గౌరవ పాత్రుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని తండ్రి ప్రార్థించుకుంటూ ఉన్నామయ్యా. తండ్రి వాక్యము వినొచ్చున్న నీ బిడ్డలకు వినగల చెవిని, గ్రహించగల మనస్సును అందించమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి నాయన మా పైన ఉంచి తండ్రి నాయన వినుచున్న నీ బిడ్డలకు నిలువబెట్టిన నన్ను మరుగు చేసుకొని దేవా మీ ఆత్మ సహాయం ద్వారా మనం అందించి బలపరచమని వాక్కుగా మన మధ్యకు వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారము నా తను నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానము చేరి వచ్చిన మనలకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు అందించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-29 వచనాలలో మనం చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చూడండి ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఇక్కడ పాత నిబంధన కాలంలో యోవేలు గారు, ప్రియమైన వారలారా, దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ద్వారా ప్రవచిస్తూ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను ఇదిగో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడడం అనేది మనం గమనిస్తే దైవజనులు ఒక పాఠం తెలియజేస్తూ పరిశుద్ధాత్మ బాప్తిస్మ సంగ్రహము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క చరిత్ర గురించి దైవజనులు తెలియజేస్తూ కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. వాటిని నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సంగతులు ప్రవచన రూపంలో చెప్పబడిన రీతిగా, అంటే ఎవరు ప్రవచన రూపంలో పలికారు అంటే మరి అనేకులు మరి పాత నిబంధన కాలంలోను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే మనం మొదటిగా చదువుకున్న వాక్యం ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా దేవుడు తెలియజేసినట్లుగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలలో దేవుడు తన పరిశుద్ధాత్మను
మరి అందరిపైన కుమ్మరిస్తారని తెలియజేసినటువంటి మాటలు మనకు కనబడతాయి. అలాగే రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభువారు మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చూడండి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని అంటే మనం ఒకసారి 3:11లో గమనించినట్లయితే ప్రియమైన వారలారా, అక్కడ వ్రాయబడినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను. చూడండి, అక్కడ ఫుట్ నోట్ లో ఏమని రాయబడిందంటే పరిశుద్ధాత్మతోను. అంటే ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు అని తెలియజేస్తూ ఉన్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. చూడండి ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క యోహాను గారు మరి ఒక మహర్షి లాగా, ఒక ప్రవక్త లాగా ప్రియమైన వారలారా ప్రభువుని గురించినటువంటి సంగతులు, పరిశుద్ధాత్మను గురించి మరి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పినట్లు అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూస్తే ప్రియమైన వారలారా, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చూసారా, ఇక్కడ ప్రభు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే ఆయన శిష్యులైన వారిని కలుసుకొని శిష్యులైన వారికి ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం, ఏదైతే నేను మీకు వాగ్దానం చేశానో, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రియమైన వారలారా ప్రభు తెలియజేస్తాడు, ఇదిగో నేను వెళుచు ఉన్నాను, నేను మీకు పరిశుద్ధాత్మను నేను మీ కొరకు పంపిస్తాను, మీకు మరి ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను, అప్పటి వరకు మీరు వేచి ఉండండి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. అది ఎవరి వాగ్దానం? ఎక్కడ చెప్పబడతా ఉన్నది అంటే యోవేలు గ్రంథంలో సంపూర్ణంగా చెప్పబడినట్లుగా కనబడతా ఉన్నది. యోవేలు గ్రంథంలో 2:28-29 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలను మనం గమనిస్తే అది ఎవరు చేసిన వాగ్దానం అంటే తండ్రి చేసిన వాగ్దానం. కాబట్టి ఆయన పంపిస్తానన్నటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. ఇదిగో మీరు విన్నారే, నా వలన వినినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఎవరి వాగ్దానం అంటే తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరేం చేయాలి? కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? యెరూషలేములో. ఎక్కడ అంటే మేడగదిలో కనిపెట్టాలి. అంతేగాని మీరు చెదరిపోవద్దు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవద్దు. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు అన్ని మీరు చేయవలసినవన్నీ కూడా తెలియజేస్తాడు. చూడండి 5వ వచనంలో మనం చూస్తే, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరగను. చూడండి ప్రియమైన వారలారా, ప్రభు అంటూ ఉన్నాడు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరగను. ఈ మాట ఎవరితో అన్నాడు ప్రభు వారు? ఏమండి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ శిష్యులైన వారితోటి ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ప్రియమైన వారలారా, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. అంటే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్మం పొందబోతా ఉన్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులైన వారిలో ప్రియమైన వారులారా, మరి యోహాను గారి దగ్గర బాప్తిజం పొందిన వారు ఉన్నారు, ప్రభు దగ్గర బాప్తిజం పొందిన వారు ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు యూదులైన వారందరికీ కూడా యోహాను గారు కొంతమందికి బాప్తిజం ఇచ్చారు. ఇప్పుడు వారందరూ కూడా ఏ బాప్తిజంలోనికి రావాలి? పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి రావాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మొదట తండ్రి చేసినటువంటి వాగ్దానం యావేలు గ్రంథంలో మనకు కనబడుతా ఉన్నది. దానిని బాప్తిజం ఇచ్చే యోహాను గారు ప్రభు వారి కంటే ముందుగా వచ్చి ప్రకటన చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఆరోహణమై వెళుతూ శిష్యులైన వారికి తెలియజేసిన మాట ఏంటంటే, మీరు యెరూషలేములో కనిపెట్టుకోనండి, తండ్రి ద్వారా చేయబడిన వాగ్దానం నా వలన మీరు విన్నారు కదా, అది మీ ఎడల జరగబోతా ఉన్నది. కాబట్టి మీరు కనిపెట్టుకోనండి. ఎక్కడ? మేడగదిలో, యెరూషలేములో. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈ ప్రవచనములకు నెరవేర్పు ఎక్కడ జరిగిందయ్యా అంటే, ప్రియమైన వారులారా, 120 మంది క్రీస్తు విశ్వాసులు యెరూషలేము అను యూదుల పట్టణమున 10 రోజుల పాటు వాళ్ళు ఏం చేశారంటే, ఎడతెగక ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. ఎలా చేశారంట? ఎడతెగక ఏక మనస్సు కలిగి వారు ఏక మనస్కులై ఎడతెగక 10 రోజులు పరిశుద్ధాత్మ వరకు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు, కనిపెట్టారు. కాబట్టి ప్రియమైన వారులారా, వారు ప్రార్థనా కూటములాగా పెట్టుకొని ప్రార్థించుచు కనిపెట్టుచుండగా దైవాత్మ వారి మీదకి ఎలా వచ్చిందంటే బలమైన వీచేటటువంటి గాలి. చూడండి, ఇప్పుడు మనకు కూడా బలంగా గాలి వేస్తా ఉన్నది, కానీ ఈ బలమైన గాలి కాదు. అది ఎంత బలమైన గాలి అంటే ప్రియమైన వారులారా, చాలా బలమైన గాలి ఒక్కసారిగా అకస్మాత్తుగా వారున్న మేడగదిలోనికి ఆ గాలంతా కూడా అలా దూసుకొచ్చేసింది. ఆ సమయంలో అగ్ని 4 విభాగింపబడినటువంటి పరిశుద్ధాత్మ వారి మీద రాలింది. ఎలా రాలింది అంటే, అగ్ని 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీద వారికి కావలసినంతటువంటి పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వాలినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ కార్యమునకు ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నారు తండ్రి గారు. ఏంటంట దీని యొక్క కార్యక్రమం నాకు పేరేంటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దీనినే ఆత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మాభిషేకం అని కూడా అంటారు. ఏమంటారంట? ఆత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మ అభిషేకము. కాబట్టి అందుచేత వారందరూ కూడా పరిశుద్ధాత్మ పరిపూర్ణులై అప్పుడు వారికి ప్రియమైన వాళ్ళరా సర్వదేశముల యొక్క భాషలతో మాట్లాడడానికి వారికి ఏమొచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మ రావడాన్ని బట్టి అనేక భాషలతో వారు మాట్లాడసాగిరి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క 3వదిగా చూస్తే ఆయన ఈ యొక్క నెరవేర్పోయినటువంటి రోజును మనం గమనించినట్లయితే అది ఏ రోజు జరిగిందయ్యా అంటే యూదుల యొక్క పెంతెకోస్తు పండగ నాడు జరిగింది. అమ్మా ఎప్పుడు జరిగింది? యూదుల యొక్క పెంతెకోస్తు పండుగ రోజున ఇది జరిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇది పరిశుద్ధాత్మ పండుగ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ పెంతెకోస్తు పండుగకు సర్వలోక ప్రాంతములన్నిటిలో నుండి యెరూషలేములోనికి విస్తారంగా జనం వస్తారు. ఎందుకంటే యూదులైన వారికి దేవుడు తెలియజేసినటువంటి పండగలలో 3 పండగలకు ప్రాముఖ్యంగా ప్రతి యూదుడు కూడా యెరూషలేముకు తప్పకుండా రావాలి. ఎప్పుడెప్పుడు? ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ప్రతి యూదుడు కూడా యెరూషలేము పట్టణములకు మరి 3 పండగలకు తప్పనిసరిగా ఏకీభవించాలి. ఏ పండగలయ్యా అంటే, ఒకటి పర్ణశాలల పండగ,
పర్ణశాలల పండగ ప్రియమైన వాళ్ళరా అంటే గుడారాల పండగ. ఈ గుడారాల పండగకు వారు తప్పనిసరిగా యెరూషలేముకు రావాలి. రెండవదిగా చూస్తే పస్కా పండగకు రావాలి. ఏ పండగ? పస్కా పండగ రావాలి. పస్కా పండగ రోజు వారు వచ్చి ఏకీభవించాలి. మూడవదిగా చూస్తే మూడవ పండగ పెంతెకోస్తు పండగ నాడు వారు రావాలి. కాబట్టి ప్రియమైన వారులారా, పర్ణశాలల పండగ ఏమన్నా చూస్తే ప్రియమైన వారులారా, వారు గుడారాలు వేసుకొని ఆ కాలంలో వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా గుడారాలు వేసుకొని జీవిస్తూ ఉన్నటువంటి క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుడారాల పండగ. రెండవది చూస్తే పస్కా పండగ. ప్రియమైన వారులారా, పస్కా పండగను ఆ పస్కా దినమున వాళ్ళు అక్కడ బయలుదేరి మరి పస్కా పశువును వధించి ఆ రక్తము ద్వారబంధంలోకి పూసి ప్రియమైన వారులారా పస్కా పశువును భుజించి వారు బయలుదేరి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని పస్కా పండగ రోజు రావాలా. పస్కా పండగ తర్వాత 7 వారములకు అంటే 7 ఏళ్ళు 49 రోజులు తర్వాత వచ్చేటటువంటి రోజు 50వ రోజు అంటే పెంటెకోస్తు అంటే పెంతెకోస్తు అంటే 50వ రోజు అని. కాబట్టి 50వ రోజు అంటే ఆ పండగ రోజు కూడా యూదులైన వారు తప్పకుండా యెరూషలేములో ఏకీభవించారు. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు పండగ దినాన యూదులందరూ కూడా ఆ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలోనే ఉన్నారు. యెరూషలేములో ఉన్న మేడగదిలో జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేటప్పటికే ప్రియమైన వారులారా చూడండి, యెరూషలేములో జరిగినటువంటి ఈ కార్యక్రమము ప్రియమైన వారులారా అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతం నుండి వచ్చిన వారందరూ కూడా మరి ప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిత్రమును చూసి చాలా ఆశ్చర్యపడిపోయారు. ఏమయ్యారు? ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే ప్రియమైన వారులారా అప్పటి వరకు శిష్యులైన వారు మరి చాలా మరి బెదరుతో ఉన్నారు, అదురుతో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వెంటనే వాళ్ళు వచ్చేసి ఏం చేశారయ్యా అంటే అనేకులకు విస్తారంగా బోధించడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియమైన వారులారా మనం గమనించినట్లయితే క్రీస్తు భక్తులు వారి వారి భాషల్లో క్రీస్తు మతమును బోధించిరి అన్నారు తండ్రి గారు. కాబట్టి ఆ బోధ విన్న వారిలోనట 3000 మంది క్రైస్తవ మతమున ప్రవేశించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరణాత. కాబట్టి ఆ బోధ విన్నటువంటి వారు పేతురు వారు విస్తారంగా బోధ చేశారు. ఆ బోధకు 3000 మంది యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనికి వచ్చి వేశారు. చూడండి, ఆ వేళ ఏంటయ్యా అంటే క్రీస్తు మత సంగమ జన్మదినం అయిపోయింది అన్నారు తండ్రి గారు. ఏంటంట? ఏమైపోయింది? క్రీస్తు మతం యొక్క జన్మదినము అయినది. కాబట్టి అది వరకు ఉన్నటువంటి మతం ఏంటి అంటే యూదుల మతం. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఉన్న మతం ఏంటి అంటే యూదుల మతం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారులారా మరి క్రీస్తు వచ్చునని నిరీక్షించింది ఎవరు? యూదులే. క్రీస్తు వస్తాడు, అభిషిక్తుడు వస్తాడు, మెస్సయా వస్తాడని నిరీక్షించింది ఎవరు? యూదులు. ప్రియమైన వారులారా కాబట్టి మనం గమనించిన క్రీస్తు వచ్చునని నిరీక్షించినది యూదుల మతము. ప్రియమైన వారులారా యూదులు నిరీక్షించిన మరి క్రీస్తు వచ్చునని బోధించున్నదే క్రైస్తవ మతము. యూదుల మతం ఏమన్నా యేసుక్రీస్తు వస్తాడని నిరీక్షించారు. ఆ నిరీక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వచ్చారు అని బోధించే మతమే క్రీస్తు మతము, క్రైస్తవ మతము. కాబట్టి అందుచేత యూదులందరూ కూడా క్రైస్తవులు అయిపోవలసినదే కానీ ప్రియమైన వారులారా మనం గమనించినట్లయితే వారెవ్వరూ కాలేదు, చాలా మంది కాలేదు. కాబట్టి ఆ 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం మంది ఎన్నడూ నేర్చుకున్నటువంటి భాషలతో దైవ మహత్కార్యములను మరి వివరించుతుండగా కొందరు ఆనందింపగా కొంతమంది ఏమన్నారంటే
మీరు క్రొత్త మద్యంతో మత్తులయ్యారు. చూడండి, ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో వీడికి ఇంద్ర వీడు అడ్జాత్మాడు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక నింద మోపుతూ ఉంటారు అనమాట. అక్కడ చేస్తాడు, ఇటు చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి కొంతమంది ఏమన్నారంటే కొత్త మద్యంతో, అందుకని పేదలుగా అంటాడు, ఏమయ్యా అరే పొద్దు పొడిచి జామైనా కాదా ఇప్పుడే పొద్దున్నే ఇవ్వడానికి తాగుతాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదు బుద్ధుందా, సిగ్గుందా, అద్దుందా, ఇదుందా అని గ్రంథంలో రాయబడలేదు, కానీ బహుశా అని ఉండవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈలాగు చూస్తే నేటి నెరవేర్పు కూడా కాలంలో పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మంది క్రైస్తవులయ్యారు ఒక ప్రసంగానికి. కాబట్టి నేటి నెరవేర్పు కూడా మనం చూస్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మము సర్వజనులకు అని యోవేలు గారు ప్రవచించారు. ఏమన్నారు? సర్వజనులకు. ఇది ఓన్లీ కేవలం యూదులకు కాదు, యేసు ప్రభు శిష్యులకు కాదు, లేదా ఆయన ప్రేమించిన తన కుటుంబీకులకు కాదు, తన తల్లికే కాదు, తన తండ్రికే కాదు, కానీ సర్వజనులకు కూడా ఇదేంటంట, పరిశుద్ధాత్మను అందరూ పొందుకోవాలనేదే ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క కార్యం యొక్క పని ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి పెంతెకోస్తు పండగ దినాన రావడం అనేది యూదుల యొక్క పెంతెకోస్తు పండగ లేదా వారముల పండగ. ఈ వారంలో పండగ రోజునే పరిశుద్ధాత్మ తండ్రి ఈ భూమి మీదకి వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క జన్మదినము, అదే పెంతెకోస్తు పండుగ దినము. కాబట్టి ఇలాగూ మనం చూస్తే దేవుడిచ్చిన వాగ్దానము ప్రియమైన వాళ్ళరా ప్రజలలో పూర్తిగా నెరవేరును. ఎప్పుడు నెరవేరుతాయా అంటే అందరూ కూడా వాగ్దానం తెలుసుకొని యేసు ప్రభువును నమ్మి ప్రియమైన వాళ్ళరా ఆత్మ స్నానం పొందినప్పుడే మరి ఈ యొక్క వాగ్దానము పూర్తిగా ప్రజలలో నెరవేరుతుంది. ఎప్పుడంటే ఆ వాగ్దానాన్ని నమ్మాలి, పరిశుద్ధాత్మ స్నానాభిషేకమును పొందినప్పుడు ప్రియమైన వాళ్ళరా అందరిలో కూడా మరి ఈ యొక్క ఆత్మ మరి వస్తూ ఉన్నదని తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మరి ప్రభు యొక్క వాగ్దానమును తెలుసుకొని యేసు ప్రభువును నమ్మి ఆత్మ స్నానం పొందినప్పుడే ఈ యొక్క నెరవేర్పు వస్తూ ఉన్నది. కాబట్టి చివరిగా చూస్తే దేవుడిచ్చు దానములలో కొన్నిటి తట్టు చేయి చాపు నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం తట్టు ఎందుకు చేయి చాపువో అని దైవజనులు అన్నారు. దేవుడిచ్చు దానములలో కొన్నిటి తట్టు చేయి చాపు, నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం తట్టు ఎందుకు చేయి చాపువో. దేవుడు అన్ని దానాలు ఇస్తా ఉంటే అన్నిటికయ్యా అయ్యా సరిగ్గా అయ్యా బిడ్డ చదువుకుంటున్నాడయ్యా, ఉద్యోగం దయచేయ్యా, అయ్యా ఇదిగో పాప పెద్దదైంది వివాహం కావట్లేదు, దేవా నీ పేరు చెప్పుకుంటా వివాహం దయచేయ్యా, వివాహం పెళ్ళి బిడ్డలయ్యా, పెళ్ళయి బిడ్డలు లేరయ్యా, ఏం పర్వాలా, ఆనాడు ఇశ్రాయేలు దీవించే కదా, నీ దేశంలో ఏ గొడ్డు దీవి ఉండదు, అది మనిషే గాని జంతువులే గాని గొడ్డు పోతే ఉండదు అని దీవించాకపో. అన్నిటికీ చేయించావు, అన్నిటిని అడుగుతా ఉన్నావు, పరిశుద్ధాత్మ వరకు ఎందుకు చేయించాకో అని అడుగుతున్నారు దైవజనులు. పరిశుద్ధాత్మ వరకు పొందుకోవాలని ఎప్పుడైనా చేయించావా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఎందుకు అడగట్లా? పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ప్రియమైన వారిని మన పాపాలు బయటపడిపోతాయి. ఆటోమేటిక్ గా మనం శుద్ధిగా అనిపించబడతాం. కాబట్టి అందుకనే ప్రియమైన వారి పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే మనలో ఉన్నటువంటి మరి పాత స్థితి అంతా వెళ్ళిపోతుంది, కొత్త స్వభావం వచ్చేస్తుంది. ఆ కొత్త స్వభావం పొందుకుంటే ఆటోమేటిక్ గా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాం. ఆత్మ నీలోనికి వస్తే ప్రియమైన వాళ్ళ దేవుడు నిన్ను మరి ఉన్నత స్థానానికి తీసుకువెళతాడు. అటు దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ బాప్తిస్మ
చరిత్ర సంగ్రామం అని దైవజనులు తెలియజేసిన మాటలు ప్రియమైన వాళ్ళ నేటి దినం మనం జ్ఞానం చేస్తున్నాం. కాబట్టి మనం కూడా అన్నిటి వలముల కోసం చేతులు చాపుతాం దేవుడి దగ్గర, కానీ పరిశుద్ధాత్మ కోసం ఎందుకు చేయి చాపం అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు చేయి చాపి ఆయన అడిగి తెలుసుకొని పొందుకొని మేళతో తృప్తి ఉంది ఆయన మహిమరాకడకు ఆయత్తపడగలిగే కృప వాక్యము వినుచున్న మన ఎల్లరికూ ప్రభువు దయచేయును గాక. ఆమేన్. కానుకల సమర్పణ జరిగించుకుందాం.